నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సెలబ్రిటీలు ఏం మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి కనిపిస్తుంది. తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా తప్పులో దొరికారంటే నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఒకప్పుడు ఎలాంటి సోషల్ మీడియా ప్రభావం లేదు కాబట్టి ఏదైనా మాట్లాడితే పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉండడం వల్ల సెలబ్రిటీలు ఏం మాట్లాడినా దాన్ని క్లియర్గా పరిశీలిస్తున్నారు. చిన్న తప్పు దొరికినా దానిని వైరల్ చేస్తున్నారు. ఒక్కసారి అలా వీడియో వైరల్ అయిందంటే మాట్లాడిన మాటలకు సారీ చెప్పే వరకు వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి పరిస్థితి కూడా అలానే కనిపిస్తుంది. మన తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల ఫంక్షన్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో కానీ ఆయన చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంతకీ చిరంజీవి చేసిన ఆ కామెంట్స్ ఏంటి, ఎందుకు ఆయనపై విమర్శలు వస్తున్నాయి అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం వేడుకలో చిరంజీవిని ఎన్టీఆర్ నేషనల్ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా అవార్డు తీసుకున్న అనంతరం చిరంజీవి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు ఇచ్చారు. సందర్భమో అసందర్భమో తెలియదు కానీ మన పక్క రాష్ట్రం మరో తెలుగు రాష్ట్రం కళాకారులను సినిమాలను ఉత్సాహపరచడంలో కాస్త వెనుకబడ్డారని ఆయన అన్నారు. సినిమా వాళ్లకు అతి దగ్గరగా ఉన్న చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న అవార్డులను ఇన్స్పిరేషన్గా తీసుకొని మరింత ప్రోత్సహిస్తే ఎంతోమంది యంగ్ స్టార్స్ సినిమాలోకి వస్తారన్నారు. చిరు చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. చిరంజీవి తెలంగాణలో స్థిరపడ్డారు, కానీ ఆయన పుట్టింది పెరిగింది మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని పక్క రాష్ట్రం అని సంబోధించడంపై ఏపీ వాసులు మండిపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియా చిరంజీవి చేసిన కామెంట్స్పై కౌంటర్లు ఇస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని పక్క రాష్ట్రం అని సంబోధించడం ఏంటని, ఆయన గత అనుభవాలు మర్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఏంటి ఏపీ నీకు పక్క రాష్ట్రమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రిని పక్కన ఉన్నప్పుడు చిరంజీవి ఏపీని తక్కువ చేసి మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అడిగిన వెంటనే సినిమా టికెట్ ధరలకు హైక్ ఇస్తున్నారని, తెలంగాణలో అలాంటి పరిస్థితి ఉందా అని ఫైర్ అవుతున్నారు. అడిగిన వెంటనే టికెట్ ధరలపై హైక్ ఇవ్వడం, ట్యాక్స్ తగ్గించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు లోకుగా కనిపిస్తుందా అని కూడా మండిపడుతున్నారు. ఇప్పుడిప్పుడే రాజధాని అమరావతిని నిర్మిస్తున్నారని, సినిమా వాళ్లకు స్టూడియోలు కట్టుకోవాలని ప్రోత్సహించడం లేదా అని కామెంట్ చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఏమైనా సహాయం చేద్దామా అనేది లేదు, కానీ ఈ గొంతెమ్మ కోరికలు ఏంటంటూ కూడా ప్రజలు మండిపడుతున్నారు. మీ సినిమా షూటింగ్లను ఆంధ్రాలో చేసుకోవాలని, కనీసం స్టూడియోలు ఇల్లు అయినా ఆంధ్రాలో కట్టుకోవాలని వారు కోరుతున్నారు. మరి ఈ వివాదంపై చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరోవైపు కూటమి ప్రభుత్వంలోనే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ తన అన్న చేసిన వ్యాఖ్యలపై ఎలా రియాక్షన్ ఇస్తారో కూడా చూడాలి. చాలామంది కూడా ఏంటి చిరంజీవి నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్రం అయిపోయిందా అని కూడా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. ట్విట్టర్ వేదిక అయితే అసలు వదిలిపెట్టట్లేదు. సారీ చెప్పేంత వరకు కూడా వదిలిపెట్టమని కూడా చాలామంది టీడీపీ సోషల్ మీడియానే ప్రత్యక్షంగానో పరోక్షంగానో చిరంజీవి పైన దాడికి ఎగబడ్డాయి. ఒక్కొక్క కామెంట్ పెడుతుంటే నీకు పక్క రాష్ట్రం అయిపోయిందా, ఇన్ని రోజులు మా దగ్గర ఉండి గతం మర్చిపోయావా అంటే కూడా చాలా పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు చిరుకి ఇది ఒక తలకాయ నొప్పిలా మారిపోయింది, తలనొప్పిగా మారిపోయింది. అసలు ఏం చేయాలో ఒక అర్థం కానటువంటి పరిస్థితిలా మారిపోయింది. తెలిసి అన్నాడో తెలియక అన్నాడో, లేకపోతే రానున్నటువంటి కొత్త యాక్టర్లకు ఒక ప్రోత్సాహం ఇవ్వాలని అన్నాడో, కానీ ప్రజలు మాత్రం దాన్ని తప్పుపడతా ఉన్నారు. మరి చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి దిశా టీవీ.